అనగనగా ఒక ఊరు, ఆ ఊరి పేరు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అనే ఊరిలో తండ్రి కొడుకులు. తండ్రి పేరు చంద్రన్న అనుకో, కొడుకు పేరు లోకేష్ అనుకో. నీళ్లు తాగే బాయింది. ఊరంతా నీళ్ళు అక్కడ తాగడానికి నీళ్లు తీసుకుపోతారు చేదుకొని. ఆ బాయి గట్టునే చంద్రన్న ఒంటికి పోసేవాడు, తండ్రి ఒంటికి పోసేవాడు. ఊరంతా చెప్పేవాళ్ళు, నీళ్లు తాగే బాయి నాయనా అది, ఆ బాయి గట్టున నీళ్లు ఒంటికి పోస్తానా, పొయ్యి ఆకు బాగుండరు, అంత దూరం పోయి ఒంటికి పోయి అని చెప్పేవాళ్ళు. వినేవాడు కాదు తండ్రి, అక్కడనే పోసేవాడు. ఊరందరూ అనుకునేవాళ్ళు వీడు చెడవాడు అని చెప్పి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు గడిచిపోయింది. మళ్ళీ తర్వాత వాళ్ళ కొడుకు వచ్చినాడు వయసులోకి. ఆయన వచ్చి వాళ్ళ కొడుకు వచ్చి బాయి గట్టున పోయకుండా మంచినీళ్ళు తాగే బావిలో పోసినాడు ఒంటికి. బావిలో ఒంటికి పోసేసరికి ఊరందరూ, ఊరనైనా మీ నాయన బావి గట్టున పోస్తానాడు, నువ్వు తీర్మానంగా బావిలోనే పోస్తానవరా తాగే నీళ్ళు అయ్యి, పొయ్యి ఆగరా సోమి గట్టున పోయి అన్నారు. వినలే ఆయన కొడుకు, బావిలోనే పోయి పట్టినాడు. 1 సంవత్సరం గడిచింది. ఇంకా ఊరందరూ కలిసి మాట్లాడుకోబట్టారంట, వీనికంటే వాళ్ళ ఆయనే మంచివాడు. కారణం వాళ్ళ ఆయన బావి గట్టున వచ్చాడు, ఈయన బావిలోనే వచ్చాడు తీర్మానంగా. అట్లా చెడ్డవాడైన తండ్రిని మంచివాడు చేసిన కొడుకులాగా తన రాజకీయ జీవితంలో చెడ్డవాడుగా మిగిలిపోవాల్సిన చంద్రబాబు నాయుడును అత్యంత చెడ్డ పనులు చేయడం వల్ల లోకేష్ తండ్రిని మంచివాడిని చేసినాడు. ఈ విషయంలో మాత్రం తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకున్నాడు మన లోకేష్ బాబు. ఇది ఈ రాష్ట్రంలో నేటి రాజకీయాల పరిస్థితులు.